రాలేదుగా ఇదిగో రాలేదు ఇది. ఆడదు ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ మనకి ఇచ్చినటువంటి గొప్ప నాగేశ్వరరావు గారికి, నన్ను ఈ విధంగా తయారు చేసిన గురువులకి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అందరికీ కూడా మరొకసారి నమస్సులు అర్పిస్తూ, నిజంగా మనం ఒక కొత్త పదం నేర్చుకున్నాం, జపాన్ పదం. ఇచిగో ఇచి. ఇచిగో అంతా చెప్పండి. ఇచిగో ఇచి రాసుకోండి. ఇచిగో ఇచి అంటే ఏమిటంటే ప్రతి కలయిక అమూల్యమే. ప్రతి కలయిక అమూల్యమే. ఇచిగో ఇచి. ప్రతి కలయిక అమూల్యమే. ప్రతి మనిషిని గతం వేధిస్తుంది, భవిష్యత్తు భయపెడుతుంది. ఈ రెంటి మధ్య చిక్కుకుని అతను వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తాడు మనిషి. దానివల్లనే ఇబ్బందులన్నీ వస్తాయి. వర్తమానం మనం చక్కగా చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ క్షణం విలువ తెలుసుకో, ఈ నిమిషాన్ని ఆస్వాదించు. ఏ చిన్న అనుభూతిని వదులుకోవద్దు, మరలా వస్తుందో రాదో తెలియదు. క్షణం క్షణం ప్రతి క్షణం మళ్ళీ తిరిగి రాదే క్షణం. క్షణం క్షణం ప్రతి క్షణం మళ్ళీ తిరిగి రాది క్షణం. విలువైనది క్షణం. ఈ క్షణాన్ని మనం ఆనందంగా, హాయిగా, సంతోషంగా వాడుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి కలయిక అమూల్యమైంటుంది. జపాన్ మాట, జపాన్ పదం ఇచిగో ఇచి. ఇచిగో ఇచి అది నేర్చుకోండి. ఒక పదం నేర్చుకోండి. కొత్త పదం నేర్చుకుంటే ఇంకోటి ఏమిటంటే, కొత్త పదం ఎవరైతే నేర్చుకుంటారో, కొత్త భాష ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి మన ఇది అల్జీమర్స్ డిసీజ్ ఒక 6 సంవత్సరాలు లేటుగా వస్తుందట. 6 సంవత్సరాలు లేటుగా వస్తుందట. అంటే పద్యం అంటే ఏమిటంటే చదివే పద్యాలు కావవి, దర్శించవలసిన చిత్రాలు. పద్యమున్నది వెయ్యేండ్ల పసిడి పంట. పద్యమన్నది వెయ్యేండ్ల పసిడి పంట. పాడి పంట. తెలుగు పద్యం పాడుము తెలుగు బాల. తెలుగు పద్యం పాడుము దిశలలోల. ఏండ్ల పసిడి పంట, బంగారు పంట. మా బంగారు తల్లి నీకే చెప్తున్నది, మా శంకర్ వాళ్ళ అమ్మాయికి ప్రత్యేకంగా. పద్యం అన్నది తెలుగింటి పాడి పంట. పాడి పంట ఎట్లనో ఆ విధంగా తెలుగు అన్నది మన ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు. బది శారద కృపాపరంబు ప్రేమ మీద అందుకోండి ముదము మీద నడ్డి నారాయణ నమస్సు మంజలు. మీరు ప్రతి ఒక్కటి నేను చెప్పేటప్పుడు గమనించాలా. ప్రతి ఒక్కటి కూడా మీరు ప్రతి సందర్భంలో వాడుకోవచ్చు. ఏ ఏ సందర్భాలకు సంబంధించి మీరు అక్కడ రాసుకోండి. సందర్భం, పద్యం ఏం చెప్పినారని. అది కొంచెం మీరు గమనించుకుంటే చాలా చాలా బాగుంటది. మాతృ పితృవందనము గురువందనంబును మరుమరాదు ఎప్పుడు మనసమునా. బది మీద నన్నిట చేర్చన్ నమస్సు మజలు. ఇదేంటంటే మాతృ, నాన్న, గురువు. ఈ ముగ్గురు లేకుండా మనం లేము. అమ్మ లేనిదే లోకం లేదు. అందువల్ల ఇది ఈ పద్యం నేను చెప్పింది చూడండి, ఎవరైనా మీ పేరు పెట్టి ఆ విధంగా వాడుకోవచ్చు. అందుకోండి ప్రేమ మీద నడ్డి నారాయణ నమస్సు మాంజల్. అక్కడ మీరు పేరు పెట్టుకుంటే అది హాయిగా వచ్చేస్తుంది. నిజంగా ఇవేమిటంటే మీరు నోట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. తర్వాత పద్యం అంటే అనుకున్నాం కదా, పద్యం అన్నది పద్యం చదివే పద్యాలు కావు ఇవి, దర్శించవలసిన చిత్రాలు. వేమన పద్యం తెలియనివాడు, వర్షానికి తడవనివాడు జీవితంలో ఉండడట. అంటే అంత ప్రాచుర్యం లేకొచ్చాయి, అంత విశేషంగా ప్రాచుర్యం లేకొచ్చినటువంటి పద్యాలు. మీకు తెలిసినవే, కొత్తవేం చెప్పను నేను, నాకు రావు కూడా, ఏం తెలియదు. మీకన్నా నాకు ఎక్కువ ఏం తెలియదు. ఇక్కడ కూర్చోమన్నారు కాబట్టి కూర్చున్నాం. ఈరోజు ఒక పెద్ద ఆయన రాలేదు, అందువల్ల నేను ఇక్కడ కూర్చున్నా, అంతే, ఇంకేం లేదు. అంటే పద్యాలు ఏంటంటే అద్భుత రసాన్ని దృశ్యంగా మార్చి, ఒక చిత్రంగా మార్చి, అనుభూతిని తీర్చి,
స్మృతిగా మిగిల్చిన ఈ చిత్రకళను, పద్యకళ చిత్రాలను పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే, ఆనందంగా ఆస్వాదించాలి. అరే పద్యమా ఎంత బాగుంది, ఎంత హాయిగా ఉంది అని ఆస్వాదించాలంటే మనిషికి పద్య విద్య పట్టుబడాలి, రసజ్ఞుడు కావాలి. ఆ రసాన్ని ఆస్వాదించే శక్తి మీలో నింపుకోవాలి. అమ్మాయి కూర్చోనన్న, ఉమా సార్ అమ్మాయిని కూడా కూర్చోమన్నాడు పక్కన. సాహిత్య అధ్యయనం మనిషికి చేసే మహా ఉపకారం అందిపుచ్చుకున్నవాడే యోగ వశిష్ఠుడు. యోగ వాసిష్టం దృష్టిలో సజీవుడు. పద్యం చాలా గొప్పదండి. పద్యం అంటేనే చిన్న ఒక బిందువంత ఎంతో సింధువును అందులో ఇమిడ్చగలిగినటువంటి పద్యం. సింధు అంత అంటే, సింధు అంటే సముద్రం, సాగరం. సాగరం అంత దాన్ని 4 లైన్లలో ఎంత అద్భుతంగా పండించారో చూడండి. ఆ? నిజంగా నాకు భలే ఆనందం అనిపిస్తుంది, చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. అక్షరములు నేర్పి గురువుల సభకి వెళ్ళాం. ఇంతసేపు ఏమో తల్లిదండ్రులు, ఇప్పుడేమో గురువుల సభకి వెళ్ళాం. అక్కడ వెళ్ళినప్పుడు అక్షరములు నేర్పి అజ్ఞాన తిమిరము పరద్రోలినట్టి పానుడతడు. ఇక్కడ మా ఉమాశంకర్ గారు ఉన్నారు, లావణ్య గారు ఉన్నారు, ఇంకా మన వెంకటేశ్వర్లు గారు ఉపాధ్యాయులు ఉన్నారు. వారికి అక్షరములు నేర్పి అజ్ఞాన తిమిరము పరద్రోలినట్టి పానుడతడు. దివ్యశక్తి పంచు, దివ్యశక్తి పంచు దినకరుండతగాడు. గురువు కన్నయవరు గొప్పవారు. దివ్యశక్తి పంచు దినకరుండతగాడు. గురు కన్నయవరు గొప్పవారు. గురువు కన్నా గొప్పవారు ప్రపంచంలో ఎవరు లేరు. నగురోరు అధికం మన శంకరాచార్యులు. నగురోరు అధికం, గురువుకు మించిన వారు ఎవ్వరూ లేరు. నిజంగా గురువాష్టకంలో శంకరాచార్యుల వారు ఎంత అద్భుతంగా చెప్తారంటే, ఒకసారి మనం చదువుతూ వెళ్తే చాలా గొప్పగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక విద్య సంగతికి వచ్చే కాటికి, విద్య 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 కనిన వింతలు తెలియుట. నిజంగా మీరు రాసుకోవాలి ఇది. విద్య విద్య కనిన వింతలు తెలియుట. విద్య తెలియజేయు విశ్వమెల్లా. విద్య తెలియజేయు విశ్వమెల్లా. విద్య కన్నలేదు ఘనమైన దవనిలో. విద్య నేర్చుమమ్మ విధిగా నీవు. విద్య కన్నా ఘనమైంది, గొప్పది ఈ సృష్టిలో ఏది లేదండి. అందుకే అక్షరమే ఆస్తి, అక్షరమే అంతస్తు, అక్షరమే ఐశ్వర్యం, అక్షరమే సంపద, అక్షరమే సంపద. అదే నేను మా పిల్లలకి ఏం చెప్పానంటే, నా దగ్గర ఏం లేదు తల్లి, అక్షరామృత ధారలు కురుస్తున్నాయి, ఐవార్లు కురిపిస్తున్నారు, మీరెంత అందులో పొందగలిగితే అదే మనకు ఆస్తి, అదే ఐశ్వర్యం అని చెప్పాను. నాకు 3 అమ్మాయిలండి. పెద్ద అమ్మాయి పిహెచ్డి చేసింది అగ్రికల్చర్ లో, ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక సైంటిస్ట్ గా పనిచేస్తుంది కడపలో. రెండో అమ్మాయి లెక్చరర్ గా పనిచేస్తుంది జూనియర్ కాలేజీలో ఇంగ్లీషు. మూడో ఆమె ఈ మధ్యనే సాఫ్ట్వేర్ లో జాయిన్ అయింది, మద్రాసులో పనిచేస్తుంది. మా శ్రీమతి గారు లెక్కల టీచర్. 3 పిల్లలు అయిన తర్వాత తను చదువుకొని ప్రైవేట్ గా 15 సంవత్సరాలు అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత మళ్ళా కాలేజీకి, బీఈడి కాలేజీకి వెళ్ళి ఆ బీఈడి కాలేజీలో సైకాలజీలో ఫస్ట్ వచ్చింది. తను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు కానీ మ్యాథ్స్ తీసుకొని ప్రైవేట్ గా రాసి పాస్ అయింది. ఇదంతా ఎలా సాధ్యం అంటే పట్టుదలేనండి, ప్రాక్టీసేనండి. పట్టుపట్టరాదు, పట్టుపట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనే నిబిగియ పట్టవలయు, పట్టెనే నిబిగియ పట్టవలయు, పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలు. విశ్వదాభిరామ వినురవేమా. పట్టుదలండి. మా అమ్మాయి ఇప్పుడు బీటెక్ ఇది సాఫ్ట్వేర్ లో చేరింది అన్నాను కదా. అమ్మాయికి ఒకే ఒక నెల, అప్పుడు నెల రోజుల్లో అప్పుడు 2 స్టేట్లు కలిసి ఉన్నాయి. హైదరాబాద్ పోయినాం కౌన్సిలింగ్ కి. అక్కడే వాళ్ళ దగ్గర ఉండేసి మళ్ళా మేము అనంతపూర్లో ఉన్నాం అప్పుడు రేడియోలో. మా మిసెస్కి ఏంటంటే నెల్లూరు దగ్గర ఆత్మకూరులో సీట్ వచ్చింది.
అక్కడికి ఎక్కడైనా అటు ఆదిలాబాదు ఇటు శ్రీకాకుళం ఎక్కడ సీట్ వచ్చినా పంపించడానికి రెడీగా ఉన్నాను నా పిల్లల్ని పెట్టుకొని. సో ఈ రోజు మా మేడం లెక్కల టీచర్ అందరు కుటుంబంలో అందరూ కూడా ఎవ్రీబడి వర్కింగ్. ఆమె పెన్షనర్. సి హౌ సొసైటీ మనకు అన్ని ఇస్తుందండి. తీసుకునే శక్తి మనలో ఉండాలి. నిన్ననే లా ఆఫ్ అట్రాక్షన్ చూసుకున్నాం కదా, విన్నాం కదా. ఆ శక్తి మనలో ఉండాలి. యూ హావ్ టు గ్రాబ్ ది ఆపర్చునిటీ. అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాన్ని అద్భుతంగా మనం వాడుకోవాలని. మా అమ్మ నాన్న చదువుకోలే, నేనేదో 4 అక్షరాలు నేర్చుకున్నాను. మా లావణ్య పుణ్యమని, మా అమ్మ శంకర్ సార్ పుణ్యమని, ఐవార్ల పుణ్యమని. ఆ అక్షరాల వల్ల నేడు నేను ఎంత చక్కగా ఉన్నాను చూడండి, ఎంత హాయిగా ఉన్నాను చూడండి. ఆ? అది కావాలండి. బిడ్డలకి అక్షరాలు నేర్పండి. అక్షరమే ఆస్తి అనండి. అక్షరమే ఐశ్వర్యం అనండి. ఆ అక్షరాన్ని పెంచుకోవాలి. అదే అక్షరాన్ని పంచుకోవాలి. అక్షరామృత ధారల్ని మనము 10 మందికి పంచుకుంటే అంత అద్భుతంగా పెరుగుతుంది. ధనం పంచుకుంటే తరిగిపోతుంది, కానీ విద్య మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. చదువు చాలా గొప్పదండి. అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవ్వరు లేదు. చదువు అంటే ఇంకోటి ఏమంటే, అయ్యే ఇవన్నీ ఎట్లా సాధ్యం అంటే ప్రాక్టీసేనండి. ప్రొఫెసర్ విశ్వనాథం గారని మన ఇంపాక్ట్ లో ఉన్నారు. మన ఇంపాక్ట్ లో గురుగారు, ఆయన పెద్ద ఆయన ప్రొఫెసర్. ఆయన ఏంటంటారంటే, అయ్యా మనకి ఇవన్నీ చక్కగా అలవోకగా ఈజీగా సులువుగా రావాలంటే ఏంటంటే ప్రాక్టీస్ అంటాడు. సార్ రెండోది ఏం సార్ అంటే ప్రాక్టీస్. మూడోది ఏం సార్ అంటే ప్రాక్టీస్ అంటాడు. పదోది అంటే ప్రాక్టీస్ అంటాడు. ప్రాక్టీసే. అనగనగరాగమతిశ ఇల్లుచునుండు తినగ తినగవేముతియందు. అనగనగరాగమతిశ ఇల్లుచునుండు తినగ తినగవేముతియందు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. అదృష్టం అండి. సాధనం లేకపోతే నడుస్తూ ఉంటే దారి పడుతుంది. మనం వేపాకు రోజు తింటూ ఉంటే అది మనకి చేదనిపించదు. అదేవిధంగా ఉసిరికాయ తింటారు కదా, ఉసిరికాయ తింటే ఏంటంటే అది తిన్న తర్వాత కూడా మనకి తీయగా ఉంటుంది, నీళ్ళు తాగితే ఇంకా తీయగా ఉంటుంది. చూసారా? ఆ? అందుకే అక్షరామృత ధారలు అన్న మీకు. ఆ ధారల్ని మనం ఎంత ఒడిసి పట్టుకుంటే మన జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. ఆ? చాలా గొప్పదండి. చదువు అంటే నాకు భలే ఇష్టం. అందుకనే భర్తహరి ఏమంటే, దొరలు దోచుకోరు దొంగలెత్తుకపోరు, దొరలు దోచుకోరు దొంగలెత్తుకపోరు, రాత్రు జనము వచ్చి పంచుకోరు. విశ్వవదనంబు విద్యాధనంబురా లలిత సుగుణ జాల తిలా. నిజంగా ఎంత అదృష్టం చూడండి మీతో నేను పంచుకోవడం. ఆ? అందుకే చదువు చదివించు, చదువు చదివించు, చదువు పంచు, చదువుతూ జీవించు. అదే ఉపాధ్యాయులు చేస్తున్నారు. ఎంతమందిని తయారు చేస్తున్నారండి, ఎంత అద్భుతంగా తయారు చేస్తున్నారండి. ఆ? నిజంగా ఎంత గొప్ప అదృష్టం తెలుసా టీచర్ అంటే. ఆ? ఒక్క టీచర్ ఏం చేస్తారు తెలుసా? ప్రపంచంలో ఎంత మంది వృత్తులు ఉన్నాయో ఆ వృత్తులందరినీ తయారు చేసేవాడే ఉపాధ్యాయుడు. ఆ? అది ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడు అయితే ఏ వృత్తన్న ప్రపంచంలో ఎక్కడ పోయా కూడా నేనైతే ఏమంటానంటే ఎలిమెంటరీ స్కూల్ అంటే అదొక విశ్వవిద్యాలయం. అదొక విశ్వవిద్యాలయం. ఎలిమెంటరీ స్కూల్ కాదు, ప్రాథమిక విద్య. ప్రాథమిక దశలో విద్యార్థికి ఏ విధంగా అయితే ఫౌండేషన్, మన బిల్డింగ్ కి ఫౌండేషన్ గొప్పగా ఇది గట్టిగా ఉంటే, దృఢంగా ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ బిల్డింగ్ ఎంత బాగుంటుందో, అదే విధంగా ప్రాథమిక దశలో మంచి గురువు దొరికితే దానికి మించిన అదృష్టమే లేదు. 5 వరకు మనం బిడ్డలు చక్కగా చూసుకుంటే, మంచి గురువు దొరికితే, మా ఉమాశంకర్ గారు, మా రమణ సార్ అని ఉన్నారు అక్కడే మలకల చెరువులో, మా లావణ్య, ఇట్లా మంచి గురువులు దొరికినప్పుడు ఏంటంటే మనకు తెలియకుండానే ఆ గురువు యొక్క వెలుగు ప్రసరించి మనకు తెలియకుండా అద్భుతంగా ఎదుగుతామండి. చాలా గొప్పగా ఉంటుంది. ఆ? అక్షరమే ఆస్తి, అక్షరమే మా ఐశ్వర్యం. విద్య అంటే ఏం తెలుసునా? ఇంతసేపు అనుకున్నాం కదా, విద్య అన్నా వింతలు తెలుసుకోవడం. వింత అంటే కొత్త విషయాలు, తెలియని విషయాలు, కొత్త విషయాలు, నూతన విషయాలు, ఆధునికమైన విషయాలు. ఆ? విద్య నిన వింతలు తెలియట. విద్య తెలియజేయు విశ్వమెల్లా, విద్య కన్నా లేదు ఘనమైన దవనిలో, ఈ అవనిలో దానికి మించిందేమీ లేదు. అందుకే చదవాలి.
అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందులో మనం ఉండాలి. ఎంత బాగుంటది కదా. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందులో మనం. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందులో మనం ఉండాలి. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందులో మనం ఉండాలి, అందులో మనం ఉండాలి. అంటే ఎంత గొప్ప భావన చూడండి. నంబర్ 1 ఏమి, అందరూ చదవాలి. నంబర్ 2 ఏమి, అందులో మనం ఉండాలి. అందరూ ఒకసారి రిపీట్ చేయండి అందరూ. అందరూ చదవాలి, అందరూ అందరూ చదవాలి, ఎదగాలి, అందులో మనం ఉండాలి, అందులో మనం ఉండాలి, అందులో మనం ఉండాలి. లాస్ట్ ఇయర్ నేను మదనపల్లికి పోయినా. లైబ్రరీలో ఒక 40 days అట్లా క్లాసులు జరుగుతాయి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళది. అక్కడ మానపల్లి పోతే మొలకల చెడు పోయినా, అటు నుంచి వస్తూ వస్తూ మదనపల్లి పోయి అక్కడ పోయినా. అక్కడ ఇది లైబ్రరీలో క్లాసులు జరుగుతుంటే నేను పోయినా. ఎక్కడ ఇది స్కూల్ ఉంటే అక్కడ పోతాను, ఎక్కడ లైబ్రరీ క్లాసులు అది ఇది అంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను. నేను తెలుసా తెలీదా నాకు సంబంధం లేదు. ఆడ పోయి అయ్యా ఇది సంగతి, మీరేమన్నా అనుమతిస్తే నేను మాటలు చెప్తా, లేదంటే మీకు సెల్యూట్ చేసి వెళ్ళిపోతా అని చెప్తా. నేను పోయినా అక్కడ అంటే ముందు తెలిసినామె, ఇక్కడ పనిచేసి అక్కడ పోయింది ఆ మేడం గారు. ఆ విధంగా ఉషా కుమార్ గారని ఆమె అటు పోయింది. అక్కడైతే నేను ఈ పాట అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందులో మనం ఉండాలంటే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు నేను తెలుసుకోకుండా పొరపాటు అయిపోయింది. ఆమె నా గురువు. ఆమె ఏం చేసింది తెలుసా? అందరూ చదవాలంటే అమ్మాయి అందరూ చదవాలి, అందరూ ఎదగాలంటే అందరూ ఎదగాలి, మళ్ళా అందులో మనం ఉండాలి. చూడండి ఎంత గొప్ప ఉందో. అందరూ చదవాలి, బుక్ ఇట్లాగా చదువుతాము. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. చూడండి, అందరూ ఎదగాలి, అందులో మనం ఉండాలి, అందులో మనం ఉండాలి. ఇదే కదా విశ్వం అంటే, ప్రపంచం అంటే ఇదే కదా. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందులో మనం ఉండాలి. ఇదొక్కటి చాలండి విశ్వ భావన. దీనికి మించి ఏం లేదు. బిడ్డలకు అది కానీ అర్థమైతే దానికి మించిన ప్రపంచమే లేదు. అందుకే మనం పిల్లలు పట్టించుకోవాలి, వాళ్ళ దగ్గర కూర్చోవాలి, ఏం చదువుతున్నారో చూడాలి, ఏం చేస్తున్నారో చూడాలి. తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళకి మంచి బట్టలు తెస్తాం, మంచి ఆహారం ఇస్తాం. దానికి తోడు వాళ్ళ అక్షరాలు రాసేటప్పుడు ఆ పక్కన వచ్చింది ఇదేంటన్నా, ఇదేంటి ఇదేంటి ఇదేందో చెప్పమ్మా నాకు తెలీదు అంటే ఎంత బాగుంటది. వాళ్ళు ఏదన్నా పొరపాటు రాస్తే అమ్మా ఇది తప్పు రాసావా అని అనుకో, అమ్మా ఇది ఒక్కసారి చూడవా, ఇది ఒక్కసారి చూడు ఏమైందో చూడు అని చెప్పాను. అవునా, నేను కరెక్టే రాసిన కదా, నీ టెక్స్ట్ బుక్ ని చూస్తామంటే ఆ టెక్స్ట్ బుక్ చూపిస్తే ఏంటంటే ఆ తప్పు ఉంటది కాబట్టి తప్పు అని అనకుండా ఎంత గొప్పగా ఉందమ్మా. ఇది ఒక్కసారి చూసుకున్నా, యు ఆర్ రైట్. బట్ ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ లో ఇది రైటా నువ్వు రైటా ఒక్కసారి ఆలోచన చేయంటే ఆమె ఆలోచన చేస్తుంది, అనలైజ్ చేసుకుంటుంది. క్రిటికల్ థింకింగ్, అనలైటికల్ థింకింగ్ అక్కడ జరుగుతుంది బిడ్డల్లో. ఆ బీజాలు మనం వేయాలి, ఆ బీజాలు బిడ్డల్లో వేయాల. అప్పుడే అద్భుతంగా ఉంటుంది. అదే సమయం అనుకున్నాం కదా. అంటే ఇంకోటి ఏమిటంటే కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. కన్ను తెరిస్తే జననం, కన్ను తెరిస్తే ఏమంటాం? జననం అంటాం. కన్ను మూస్తే మరణం అంటాం. మధ్యలో ఉన్నది రెప్పపాటు కాలమే జీవితం. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలమే జీవితం. ఆ మధ్య కాలంలో నువ్వు ఏం చేశావన్నదే ఈ ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. కన్ను తెరిచినప్పుడు, కన్ను మూసినప్పుడు, ఈ మధ్యలో నువ్వేం చేశావు? చరిత్రలో నీకంటూ ఒక పేజీ ఉండాలి, అదే గుర్తుపెట్టుకుంటుంది ప్రపంచం. చరిత్రలో నీకంటూ ఒక పేజీ ఉండాలి, నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మరో విషయం ఏంటంటే చదవగలిగితే, చదవగలిగితే ప్రతి వ్యక్తి ఒక పుస్తకమే. చదవగలిగితే ప్రతి వ్యక్తి ఒక పుస్తకమే. అందుకే చదవాలి, అందరూ ఎదగాలి. ఉయ్యాలా మొయ్యాలా, ఉయ్యాలా మొయ్యాలా, మధ్యలో ఏదో ఒకటి చెయ్యాలా. ఉయ్యాలా మొయ్యాలా, మధ్యలో ఒకటి ఏదో ఒకటి చెయ్యాలా. మనం విశ్రమించే ముందు, వెళ్ళిపోయే ముందు ఏదో ఒకటి చేసి వెళ్ళాలి. అదే జీవితం. నారాయణ సార్, ఇంకోటి నారాయణ సార్ ఏంటంటే కొద్దిగా గట్టిగా చెప్పరా, వినిపించలేదు నాకు. ఏమ్మా, వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది. వెరీ గుడ్, సారీ 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 సారీ. అంటే మరి ఇంకోటి ఏంటంటే అదొక్కటి కూడా అంతా మంచిగా జరుగుతుంది, అంతా గొప్పగానే ఉంటుంది, అంతా బాగుంటుంది అని మనం ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. సకారాత్మకంగా ఆలోచన చేయండి.
ఉందిలే మంచి కాలం ముందు ముందునా, ఉందిలే మంచి కాలం ముందు ముందునా, ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందన గోవింద నందన. ప్రతి మనిషి కూడా ముందులే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన అంటే అక్కడ అందరూ బాగుండాలి అని కోరుకోవడమే. ముందులే మంచి కాలం ముందు ముందున రాబోయే కాలం చాలా బాగుంటుంది. అదే విధంగా రేపు హాయిగా నిద్రలేస్తాం, ఆనందంగా నిద్రలేస్తామని పడుకుంటాం కదా. కొంతమంది నిద్రలేస్తారు కానీ కొంతమంది లేవరు. ఆ? అవునా? అందువల్ల ఆ భావన చాలా ముఖ్యం. ఇంకా రైతుల సభకి వెళ్ళాం. అన్నం పెట్టేది రైతే కదా, అన్నం పెట్టేది రైతే కదా మనకి. అప్పుడు ఏంటంటే కలాం గారు ఏమంటారంటే, అబ్దుల్ కలాం గారు, నీ ప్లేట్లోకి అన్నం వస్తే, నీ ప్లేట్లోకి అన్నం వచ్చింది కదా, ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది దాని వెనక ఉన్నారు అంటే మన ఇంటికి రావడానికి, మన ప్లేట్లోకి రావడానికి అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎంతో మంది శ్రమపడి అన్నం మనకిస్తారు. అందుకనే ఆయన అంటాడు ఏంటంటే, భోంచేసే ముందు పూజ చేసుకోవాలా, లేదో ఇంకో శ్లోకం చెప్పుకోవాలా అట్లా అంటారు. కానీ కలాం గారు ఏమంటారంటే, ఆ రైతుకు నమస్కారం పెట్టుకొని ఆ బువ్వ తింటాను అంటాడు. ఆ రైతుకు నమస్కారం పెట్టుకో, ఎవరో ఆయన ఎవరో తెలియదు కానీ ఆయనకి నమస్కారం పెట్టుకొని ఆ ప్లేట్ లో బువ్వ తినాలి అంటాడు. అందుకనే జాషువా అంటాడు ఏంటంటే, వాని రెక్కల కష్టంబులిని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు, వాని రెక్కల కష్టంబులిని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు, వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టువానికి భుక్తి లేదు. ప్రపంచానికి భోజనం పెడతా ఉన్నాడు ఆయన, కానీ ఆయనకే భోజనం లేదు. ఆ చూసారా పరిస్థితి ఎట్లుందో? ప్రపంచానికి భోజనం పెడుతున్నాడు రైతు, కానీ ఆ రైతుకి భోజనం అందడం లేదు. ఇవన్నీ కూడా ఎంత గొప్పగా ఉంటాయండి. మనం మాట్లాడాలంటే ఏం కావాలి? బిల్డింగ్ పైకి లేవాలంటే పునాదితో పాటు ఏం కావాలి? ఇటుకలు కావాలి. ఇటుకలు వేస్తే చక్కగా ముందుకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనం మాట్లాడాలంటే పదాలు కావాలి, పదాలు కావాలి. పదాలు కావాలంటే మనం ఏం చేయాలి? చదవాలి. ఎదగాలంటే చదవాలి. చదవాలిరా ఇన్ని ఆటంకాలొచ్చినా, చదవాలిరా ఇన్ని ఆటంకాలొచ్చినా. ఎదగాలంటే చదవాలి. నిజంగా ఒక ఆయన అంటాడు ఏంటంటే, ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంటన్న చదవాలి, లేదంటే ఒక అర్ధ గంటన్న రాయాలట. ఎప్పుడైతే చదువుతావో, ఒక కథో పద్యమో పాటో ఇంకోటో చదివినప్పుడు ఏంటంటే నీ ఆలోచన పరిధి ఊహాలోకాల్లోకి వెళ్తుంది, ఆ కళల ప్రపంచంలో ప్రయాణిస్తుంది, ఆ విజువలైజేషన్ చేసుకుంటది. అద్భుతమైన మెడ్రాస్ ప్యాలెస్ అనుకో, మైసూర్ ప్యాలెస్ అన్నాం అనుకో, ఆ ప్యాలెస్ ఎట్లా ఉంటది, ఏం కథ, ఇంత అద్భుతంగా ఉంటుందా, ఈ విధంగా ఉంటుందా అని ఉంటుంది. అది కథకున్న గొప్పతనం, అది పద్యానికి ఉన్న అద్భుతం. ఆ నిజంగా చిన్న, ఇప్పుడు ఆ చిన్న బిందువులో సింధువును అమర్చారు, ఎంత గొప్ప విషయం. అదేనండి మన వల్ల గొప్పతనం. ఆ భాష రావాలి, భాష నేర్చుకోవాలంటే మనం చదవాలి. ఆ చదవాలి, చదవాలి, సత్యేదాకా చదవాలి, వచ్చేదాకా వదలకూడదు. ఏం పేరు సార్ బాబు పేరు? బాబు పేరు జోషిక సార్, చెప్పండి. జోషిక. ఎస్ జోషిక అండి. ఎంతమంది పిల్లలు? సార్, ఇద్దరు సార్, పాపను బాబు సార్. వెరీ గుడ్. మాకైతే ముగ్గురు ఈమె పాపలు. ఈమెకి ఒక టెస్ట్ పెట్టాం సార్. ఆ, 100 పద్యాలు చెప్పాలి ఈమె. ఆ, చెప్తుందా? 100 పద్యాల్లో పాస్ అయిపోయింది. వెరీ గుడ్. ఈ రోజు మన పెద్ద సార్ వస్తాడు, ఎన్ని పద్యాలు చెప్తాడు ఇందులో నీకేమైనా వస్తాయని తీసుకొచ్చా. రిపీట్ చేస్తా ఉంది. కొత్తవేం తెలియవు, ఆమెకు తెలిసినవే చెప్తా. నాకేం తెలియదు. మాక్సిమం రిపీట్ అవుతున్నాయి సార్. ఖచ్చితంగా అవుతాయండి, వేరే ఏం లేదు. వేరే Yes. తెలుగు పాటలు, మీరు మాకు పెద్ద సార్ సార్. కీర్తనం. తెలుగు భాష ఒక అద్భుతమైన భాష, ఆనందకరమైన భాష, వీణులకు ఇంపైన భాష. ఆ శిశురువేత్తి పశురువేత్తి గాన రసంపని అంటారు కదా. శిశువులు పశువులు అన్నీ కూడా, పశుపక్షాదులు కూడా. ఇంకోటి ఏం తెలుసా, మీకు ఎప్పుడైతే పాట గాని పద్యాన్ని గాని వినిపిస్తే ఆ పశువులు, ఆవులు ఎక్కువ శాతంలో పాలు ఇచ్చాయంట. క్వాలిటీ ఆఫ్ పాలు కూడా బాగా గొప్పగా ఉన్నాయంట, బాగున్నాయంట. ఆ సంగీతం వినిపించినందువల్ల, ఆ మ్యూజిక్ వినిపించినందువల్ల.
అంటే ఆ సంగీతం కూడా పాజిటివ్ గా ఉండాలి. మళ్ళీ ఏదో ఎగిరేదో దూకేదో ఇంకోటి అయితే అది వేరేగా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ఆ పాజిటివ్ సంగీతమే కావాలి. కోట్లాది హృదయాలు కొలువు కుటముగా ఇలనేల గల భాష తెలుగు భాష. కోట్లాది హృదయాలు కొలువు కుటముగా ఇలనేల గల భాష తెలుగు భాష. కవి గాయకుల పాలి కవి గాయకుల పాలి కల్పవృక్షముగా దిక్కులీనడి భాష తెలుగు భాష. పొదుగిండిపోయిన మొదవు చనుల చీరములికించగల భాష తెలుగు భాష. ఒక ఆయన అంటాడు ఏమంటే, తెలుగే నేను కట్టుకున్న గోపురం అంటాడు. తెలుగే నేను కట్టుకున్న గోపురం. నిజంగా ఎంత గొప్ప మాటలు చూడండి. ఆ ఇంకోటి ఏమిటంటే, ఇంకో మరి భయ్ ఇది తెలుగు తెలుగు అని మళ్ళా అక్కడ కాకుండా చిన్న మన దేశం చాలా అభివృద్ధి చెందింది అంటున్నారు కదా. అంటే నేను నాకు ఊహ వచ్చినప్పటి నుంచి మా వెంకటేశ్వర గారు రైల్వే చీఫ్ ఇంజనీర్, ఆయన ఆయన కూడా వచ్చారు. ఇప్పుడు వారికి స్వాగతం పలుకుతున్నాం. అంటే ఆయన ఏంటంటే, ఆయన కూడా ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి మన దేశము ఎదుగుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నది. మరి అభివృద్ధి చెందింది అన్నది ఎప్పుడంటారో తెలీదు. ఒక ఇద్దరు అమ్మ బిడ్డ మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే, చూడవేకమ్మా మన భారతదేశం ఎదుగుతుందట చూడవేకమ్మా. దేశం ఎదుగుతుంది, అభివృద్ధి చెందిన దేశంగా అని చెప్పి ఆ మీటింగ్ దేశం గురించి దానికి వెళ్తే, అప్పుడు మీరు చూడవేకమ్మా మన భారతదేశం ఎదుగుతుందట చూడవేకమ్మా అర్థాన్ని కూడా గ్రహించాలి మీరు. కలిగి నోహల్లా కలికి మేడా, కలిగి నోహల్లా కలికి మేడా, మేడకెదుట మురికి వాడా. చూడవేకమ్మా మన భారతదేశం ఎదుగుతోందట చూడవేకమ్మా. కారులో నా దొరల కోరు కాలే కడుపుతో తిరుగునొకడు. చూడవే పేదల ఆకలిపోరు, ఇదే నా దేశం మారిన తీరు. రాజ్యుల్లో రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే. రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే. అడగవేకమ్మా మన భారతదేశం ఎదుగుతోందట కడగవేకమ్మా. చూడవేకమ్మా మన భారతదేశం ఎదుగుతోందట చూడవేకమ్మా. ఎంత గొప్పకుంటుందండి ఇది చెప్తే. అంటే ఏమిటంటే, సార్ పాటలే పద్యాలే మీరు ఎక్కువ పాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే, నాకు ఇచ్చిన అంశం అది. దానికి తోడు ఏంటంటే, ఒక్క పాట 1000 పెట్టండి. 1000 మాటలు చెప్పేదానికన్నా ఆ పద్యము 1000 మాటలతో సమానము. అందుకే నానుడి కావచ్చు, సామెత కావచ్చు, ఇంకోటి కావచ్చు, చిన్న పదాలతో బిందువంత పదాలతో సింధువంత సమాచారాన్ని అందులో క్రోడీకరించి ఉంటారు. అదే దానికి ఉన్న మహత్తు. ఇప్పుడు రాయప్రోలు సుబ్బారావు గారు అంటారు ఏంటంటే, మన దేశం గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఇంతసేపు ఏమో మరో రకంగా చెప్పుకున్నాం. మన దేశం గురించి గొప్పగా చెప్పుకోవాలి కదా. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ దేశమేగినా ఎందుకాలిడినా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలపరాని జాతి నిండు గౌరవము. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, నిలుపరాని జాతి నిండు గౌరవము.
దీనికి మించి ఏం కావాలా? మనం ఎక్కడ పోయినా, ఏ దేశం పోయినా కూడా ఈ పద్యం చెప్పామనుకోండి ఎంత గొప్పగా ఉంటుందండి. ఆ? గాంధీ గారు వస్తున్నారట, స్వాతంత్ర సమరం జరుగుతా ఉంది, అంతా పోరాడుతున్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారట, భారతీయ వీరులం భరతమాత బిడ్డలం, భారతీయ వీరులం భరతమాత బిడ్డలం, మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం, మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం అని వస్తున్నారట. అప్పుడు మన వాళ్ళు ఏమన్నారు తెలుసా? వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుటీ, వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుటీ, పూసిపోతుము మెడను వైతుము కులదండలు భక్తితో, పూసిపోతుము మెడను వైతుము కులదండలు భక్తితో. నిజంగా సాహిత్యం ఎంత గొప్పదండి, ఎంత మధురంగా ఉంటది, ఎంత హాయిగా ఉంటది. మీరు ఆస్వాదించాలా, ఆనందించాలా, సంతోషపడాలా, చక్కగా చదవాలి. ఆ ఎంత గొప్పగా మనము అంటే ఎక్కడ దారి లేదనుకోండి, 4 రోజులు మనం నడిస్తే దారి ఏర్పడుతుంది. అదే పద్యమో ఇంకోటో రాదనుకోండి, 4 రోజులు ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. అందుకే మొదట్లో ఏమనుకున్నాము, మా అమ్మాయికి జోషికాకి చెప్పినాం, చచ్చేదాకా చదవాలి, వచ్చేదాకా వదలకూడదు. మరి ఇంకోటి కూడా చెప్పాను, విద్య వల్ల ఎదగాలి, వినయంతో మెలగాలి, విద్య వల్ల ఎదగాలి, వినయంతో మెలగాలి, అమ్మ మాట వినాలి, నాన్న మాట వినాలి, అమ్మ మాట వినాలి, నాన్న మాట వినాలి, గురువు మాట వినాలి, విజయం సాధించాలి, అమ్మ మాట వినాలి, నాన్న మాట వినాలి, గురువు మాట వినాలి, విజయం సాధించాలి, విజయం సాధించాలి, విజయం సాధించాలి. విద్య గురించి చెప్పమన్నారు, చదువు గురించి చెప్పమన్నారంటే ఈ 2 ముక్కలు చెప్తే చాలదండి. అన్ని మీకు తెలిసినవి, కొత్త నాకేం తెలియదు, రాదు. కానీ నేర్చుకోవాలి. రాదు రాదన్న వచ్చెల్లెమ్మ, కది రాకనే పోతుంది చెల్లెమ్మ, రాదు రాదన్న వచ్చెల్లెమ్మ, కది రాకనే పోతుంది చెల్లెమ్మ, ఎందుకు రాదన్న చెల్లెమ్మ, అది వెంటనే వస్తుంది చెల్లెమ్మ. చూసారా, రాదంటే రాదండి, డోర్స్ ఆర్ క్లోజ్. ఎందుకు రాదు? నేను నేర్చుకుంటా. ఎస్, ఆ పాజిటివిటీ నేను కూడా నేర్చుకుంటాను, తెలుసుకుంటానంటే ది డోర్. నిన్ననే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాను. వస్తుందంటే వస్తుంది, రాదు అంటే రాదు. అందుకే గురుజారి వారు ఏమంటారు, దేశమును ప్రేమించాలి, మొట్టమొదటగా నిన్ను నువ్వు ప్రేమించాలి, నిన్ను నువ్వు ప్రేమించాలి, నిన్ను నువ్వు అభిమానించాలి, నిన్ను నువ్వు నమ్మాలి. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మాలిరా ఓ మనిషి, నువ్వే నమ్మాలిరా ఓ మనిషి, నమ్మాలిరా ఓ మనిషి, నిన్ను నువ్వే నమ్మాలిరా ఓ మనిషి, అభిమానించాలిరా ఓ మనిషి, నిన్ను నువ్వే అభిమానించాలిరా ఓ మనిషి, ప్రేమించాలిరా ఓ మనిషి, నిన్ను నువ్వే ప్రేమించాలిరా ఓ మనిషి, ప్రేమించాలిరా ఓ మనిషి. ఎంత బాగుంటుందండి. మనం అందరం నమ్ముతాం, వాళ్ళని నమ్ముతాం, వీళ్ళని నమ్ముతాం, వాళ్ళని నమ్ముతాం, ఈయన నమ్ముతాం, మోసపోతా ఉంటాం. కానీ మనల్ని మాత్రం నమ్మడం. నిన్ను నీవే తెలియరా, నీలో ఉన్నాడు దేవుడు. ఎక్కడో లేడు దేవుడు అనేవాడు ఉంటే. నిన్ను నీవే తెలియరా, నీలో ఉన్నాడు దేవుడు. అందుకే నో దై సెల్ఫ్ అంటారు. నో దై సెల్ఫ్.
నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే మరి ఎక్కడో లేదండి, ఎక్కడున్నాడు దేవుడు అంటే నీలోనే ఉన్నాడు, నాలో ఉన్నాడు చూడగలిగితే. ఆ అందువల్ల దేశమును ప్రేమించున్నా మంచి అన్నది పెంచుతున్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేలు తలపెట్టబోయి. దేశమును ప్రేమించాలా, ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించాలా, నిన్ను నువ్వు అభిమానించాలా, తర్వాత దేశాన్ని అమ్మని ఇంకో. నిన్ను నువ్వే ప్రేమించకపోతే, నిన్ను నువ్వు గౌరవించకపోతే ఇతరులు ఎట్లా నిన్ను గౌరవిస్తారు, ఎలా ప్రేమిస్తారు? ఆ అదే విధంగా మహిళా దినోత్సవం మొన్ననే జరుపుకున్నాం. యాక్సిలరేట్ యాక్షన్ అంటారు అక్కడ. ఈ 25 నినాదం ఏమిటంటే యాక్సిలరేట్ యాక్షన్. గట్టిమేలు తలపెట్టబోయి, గట్టిమేలు తలపెట్టబోయి. ఒక కార్యాన్ని ప్రారంభించు, పట్టుపట్టరాదు పట్టి వదలరాదు అన్నట్టుగా మనము ఆ నిర్ణయం తీసుకున్న దానికి అద్భుతంగా మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగా మనం ముందుకెళ్తే, అందుకే కోనలమ్మ పదాల్లో చిన్న మాటలు ఎంత. మాకేమైనా టైం ఉందా సురేంద్ర గారు? ఝాన్సీ, సార్ మాకేం టైం ఉందా లేకుంటే చేయాలన్నా ఒక ఎట్లా? ఐదు మీ ఒక అనుమతి. ఒక 5 minutes లో క్లోజ్ చేయండి సార్. 5 నిమిషాలా? ఎస్ సార్. 5 minutes. ఎస్ సార్. ఎస్ సార్. వెరీ గుడ్. చూసారా వాళ్ళు ఎంత ఇది మమ్మల్ని బంధిస్తా అన్నారు ఆ చట్రంలోకి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సురేంద్ర సార్. ఓకే సార్. బ్రూటుకేసిన ఓటు బురదలో గిరవాటు, బ్రూటుకేసిన ఓటు బురదలో గిరవాటు, కడపు తెచ్చును చేటు పూనలమ్మ. చూడండి, చిన్న పదాలే. బ్రూటుకేసిన ఓటు, మనం ఎవరికి ఓటేస్తున్నాము, మంచి వాళ్ళకి వేస్తున్నామా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇందులో ఎంత గొప్పగా ఉందో. బ్రూటుకేసిన ఓటు బురదలో గిరవాటు, కడకు తెచ్చును చేటు ఓ పూనలమ్మ. మనకే కోర్టుకెక్కినవాడు కొండనెక్కినవాడు వడి వడిగా దిగిరాడు ఓ పూనలమ్మ. శ్రీశ్రీ అంటారు ఏంటంటే భాష గురించి, పదపోయి తెలుగువాడ అదే నీ తెలుగు మేడ, తెలుగువాడ నీ తెలుగు మేడ. తెలుగు గొప్పతనం, తెలుగు భాష దినోత్సవం పదపోయి తెలుగువాడ అదే నీ తెలుగు మేడ, సంఖ్యలు లేని నేల సంతోష చంద్రశాల, సంఖ్యలు లేని నేల సంతోష చంద్రశాల. చూసారా ఎంత గొప్ప ఉంటాయి చూడండి. మొన్న నేను ఒక మీటింగ్ పోతే వాళ్ళు 2 నిమిషాలు అని చెప్పినారు సమయం. 2 minutes లో మాట్లాడాలి మీరు. 2 మాటలు అన్నారు ఒకసారి. అప్పుడు ఏమన్నా, ఆయన పేరు రెడ్డప్ప, అందరు గొప్పగా చెప్పినారు ఆయన గురించి. రెడ్డప్ప దొడ్డప్ప అని పక్కకు వచ్చిన. సార్ వాయిస్ రావట్లేదు. సార్ ఇప్పుడు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ మీకు ఇచ్చిన టైంలో మీ నెట్వర్క్ మీకు గుర్తు చేస్తుంది, మీకు ఇచ్చిన టైం అయిపోయింది అనేసి. సార్ నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్, వాయిస్ వినపట్లేదు. మీ వీడియో ఆఫ్ చేసుకోండి ఒకసారి. మీ వీడియో ఆఫ్ చేసుకోండి సార్. సార్ మీ వీడియో ఆఫ్ చేసుకోండి, వాయిస్ రావట్లేదు, మీ నెట్ అయిపోయి ఉంటుంది. సార్ అయితే లెఫ్ట్ అయినట్టున్నారు. చూద్దాం, 1 minute చూద్దాము. సార్ అయినా రిజైన్ అవుతారేమో, లేకపోతే సమ్అప్ చేసి మన ఈ సెషన్ మన ఝాన్సీ మేడంకి హ్యాండ్. Sir, happy evening, sir. My voice is audible, sir. ఎస్ మేడం, ఒక 1 minute చూద్దాం మేడం. సార్ Yes, sir. రాకపోతే Nothing, sir. I am also checking, sir. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సూపర్. Thank you. దట్స్ గ్రేట్. సార్ జాయిన్ అయ్యారు. సార్ నారాయణ సార్, ఒకసారి మీరు వీడియో ఆన్ చేసుకోండి. నారాయణ సార్, సార్ సెషన్ సమ్అప్ చేయమంటారా, మీరు కంటిన్యూ చేస్తారా సార్? మీరు వీడియో ఇప్పుడు కూడా బ్రేక్ అవుతాను సార్.
మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. దయచేసి మన పార్టిసిపెంట్స్ అందరూ సైలెంట్ గా ఉండండి. నేను మాట్లాడుతున్నాను, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. సార్ మీరు వీడియో ఆఫ్ సంతోషం. చేసుకోండి. ఆ? మీరు వీడియో ఆఫ్ కోసం నీలోనే భవిష్యే. నాకు ఇచ్చినటువంటి సమర్పిస్తూ సెలవు. థ్యాంక్ యూ గంప గురుగారికి, మా గురువులందరికీ, అమ్మ నాన్నకి, ఈ చక్కగా విన్న మీకు అందరికీ కూడా మరొక్కసారి నమస్సులు అర్పిస్తూ సెలవు. మరి ఇంకోటి ఏమిటంటే ఎప్పటికీ ఎంత అవసరమో అంతే మాట్లాడి మా సురేంద్ర సారు క్లోజ్ చేయమన్నారు. ఎప్పటికై ఎది ప్రస్తుతం అప్పటిగా